ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. క్రైస్తవులు తమ జీవితాలలో నిజంగా సమస్యలు పోవడం లేదు, శ్రమలు దూరం అవ్వడం లేదనుకుంటున్నారు చాలామంది. ఎందుకు దూరం అవ్వడం లేదు, ఎందుకు రోగములు పరిగెత్తడం లేదనంటే, మొదట నీ జీవితంలో చీకటి ఉన్నది. మొదట నీ చీకటిని సర్వశక్తి కలిగిన యేసుని నీవు ఆహ్వానించి వెలుగుగా మారాలి. నువ్వు ఆయనతో నడవాలి. నువ్వు ఆయనకు ఒక ప్రార్థన ధూపం వల్లే మారాలి, ఒక స్తుతి ధూపం వల్లే మారిపోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలలో ఇలాంటి మార్పు కలిగిన భక్తి నీలో కనిపిస్తుంటుందో, నీ చుట్టూ ఒక బలమైన అగ్ని కంచె కట్టబడుతుంది. ఆ అగ్ని కంచెను చూసిన సాతానుడు పత్తలేక పారిపోతాడు. అలా పారిపోవాలంటే నీ జీవితంలో దేవునికి అర్పించుకోవాలి. నీవు ఒక స్తుతి ధూపం వల్లే మారిపోవాలి, ఒక మండుతున్న ఒక మంట వల్లే, కొరివి వల్లే మారిపోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆయనకు మహిమ తెచ్చేవాడుగా నువ్వు మార్చబడతాడు. నువ్వు ఆయనకు మహిమ తెచ్చేవాడుగా మార్చబడతావు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు కదుకముగా. ఇలా ఉన్నావా?